సంగతి. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. ఇక్కడ పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడ్డాడు. మన అపరాధాల నిమిత్తం ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. నీతిమంతులంగా తీర్చబడడానికి తిరిగి లేపబడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, ఎవడు అగాధంలోనికి దిగిపోవును క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమనగా వాక్యము యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. కనుక ఈ వాక్యం నీ యొద్ద నీ నోటిలో నీ హృదయంలో ఉంది. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అన్నాడు. కనుక ఈ మాటలను మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్పినట్లుగా సువార్త మనకు తెలియపరుస్తున్నారు, మనం దాన్ని అంగీకరించి దానిలో నిలిచి ఉంటే మీ విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్త మీకు ప్రకటించేతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. అదేమంటే నాకీయబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించి తిని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఆయన కేపాకు తరువాత 12 కనపడ్డాడు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడ్డాడు. కనుక దయచేసి ఈరోజు అనేక మంది సంగతులు అభ్యంతరం కలిగిస్తారు, వారికి ఆటంకంగానే వెర్రితనంగా ఉంది. కానీ ఎవరైతే ఈ మాటలను నిజంగా అంగీకరిస్తారో నిలిచి ఉంటారో, ఆ మాటలను ఎవరైతే గట్టిగా పట్టుకొని ఒప్పుకుంటారో ఆ సువార్త ద్వారా వాళ్ళు రక్షణ పొందుతారు. ఆమేన్.